పద వెళ్దాం. మనీషా, నువ్వు నా కార్లో రా. నీ కార్లోనా? అవును. రానని చెప్పు మనీషా, మనం మన కారులోనే వెళ్దాం. మిత్ర పిలుస్తుంటే రానని ఎలా చెప్పనా ఆంటీ? సతీ సహగమనం చేయాలనుందా నీకు? అంటే ఆ కారులో వెళ్తే మిత్ర లక్ష్మి పిల్లలతో పాటు నువ్వు కూడా పైకి పోతావు. ఆ నరసింహ ఏం ప్లాన్ చేయలేదని లాయర్ చెప్పాడు కదా, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వాడు మనసు మార్చుకుని ఏదో ఒకటి చేస్తే ఏం చేయడా ఆంటీ, డోంట్ వరీ. హే మనీషా, త్వరగా రా. మిత్ర రండి ఆంటీ. ఈ కార్ ఎక్కడానికి అంత ఆలోచించేవేంటి మనీషా? అంటే మీకు డిస్టర్బెన్స్ ఎందుకని. ఓ, డిస్టర్బెన్స్ గురించి నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? ఇదెప్పటి నుంచి? లక్ష్మి, చేంజ్ ద టాపిక్. వెళ్తూ గొడవ ఎందుకు? నాతో గొడవ పడ్డం లక్ష్మికి ఇష్టం కదా మిత్ర. ఎవరూ గొడవ పడద్దు, కామ్గా ఉండండి. ముందే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామని చెప్తే ఎవరైనా విన్నారా? అందుకే పెద్దల మాట చద్దన్న మూట అంటారు. మామ్, మళ్ళీ స్టార్ట్ చేయకు మామ్. ఇప్పుడు వెళ్తున్నాం కదా. అప్పుడే వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు కదా అంటున్నాను. చెప్పరా అన్నా, ఇప్పుడే నా ముందు నుంచి 2 కార్లు పాస్ అయ్యాయన్నా. సరే, రే మల్లేష్, చెప్పన్నా. కార్లు ఫస్ట్ పాయింట్ దాటేశాయి. 2వ పాయింట్ దాటగానే చెప్తాను. నువ్వు రెడీగా ఉండు. అలాగే అన్నా, కార్లు రావడం లేటు. బాంబు పేల్చేస్తా. మిస్ అయ్యిందో నువ్వు చస్తావు. లేదన్నా, నేను రెడీగా ఉన్నాను. ఇదిగో లాయరో, నీ ఫోన్లో మంచిగా కెమెరా ఉంటుందా? ఉంది సార్. ఎందుకు? జరగబోయే బ్లాస్టింగ్ని షూట్ చేయవయ్యా. టీవీ ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్లో వేసిందే వేసి చూపిస్తారు కదా. నేను కూడా బ్లాస్టింగ్ వీడియో రోజు చూసుకుంటాను. ఇంకా నయం, బ్లాస్టింగ్ వీడియోలు షూట్ చేసి టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయమని లేదు. చేసినా బాగుంటుందయ్యా లాయరో. సార్, నా మనసులో అనుకుంది మీకెలా తెలిసింది? నేను నీలా లా చదువుకోలేదు, కానీ ఎవరి మనసులో ఏముందో చదవగలనయ్యా. ఫోన్ తీసి రెడీగా పెట్టుకో. అలాగే సార్. హలో అన్నా, అన్నా కార్లు ఆగాయన్నా. ఎందుకురా? ఊరి జనం ఆపారన్నా. వాళ్ళెందుకు ఆపారా? ఏంటి ఇలా వచ్చారు? లక్ష్మమ్మ, ఏంటమ్మా మాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? వెళ్ళక ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటావనుకుంటున్నారా? నువ్వు ఆగు పిన్ని, అర్జెంట్ పనుండి వెళ్తున్నావు. పండక్కని వచ్చి పద్ధతులన్నీ పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నారా బాబు? పద్ధతులేంటి? లక్ష్మమ్మ, జానమ్మ మా ఊరి ఆడపడుచులు. వాళ్ళెప్పుడు ఈ ఊరొచ్చినా పుట్టింటి సారె చీర ఇవ్వకుండా పంపించం. చీర సారే ఇవ్వడానికి వీళ్ళకి పుట్టిల్లెక్కడుంది?
అంతా ఎప్పుడో పోయారు కదా. అన్నా చెప్పన్నా. రేయ్ ఫోను ఆ ముసలోడు వైపు తిప్పరా. రేయ్ ముసలోడా, నీకు షుగర్ ఉందా? అయినా పర్వాలేదు, నీకు స్వీట్ గుడ్ న్యూస్ చెప్తాను వినుకో. నీ మనవరాలు లక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పావు కదరా. హ, ఇప్పుడు అది ఈ ఊరు వదిలేసి ఫ్యామిలీతో సిటీకి పారిపోతుంది. ఇప్పుడు చెప్పరా, నేను గెలిచానా అది గెలిచిందా? ఎందుకురా నవ్వుతున్నావు? నేనేమన్నా జోకు వేశానా? నువ్వు గెలిచానంటుంటే నవ్వు వస్తుందిరా. నవ్వరా, నవ్వు. కాసేపట్లో ఆ లక్ష్మి కథ ముగించబోతున్నాను. అప్పుడు బాగా ఏడుద్దువు గాని. ఎవరు మొదలు పెట్టింది, ఎవరు ముగించబోతున్నారు? ఇది మొదలు పెట్టిందే లక్ష్మిరా.